నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాటర్డే, ఎండ అయితే ఏమీ లేదు. ఈరోజు చాలా క్లైమేట్ అయితే బాగుందనేసి ఈ వీడియో అయితే తీశాను. అంతేకాదు ఇందులో సౌండ్స్ కూడా కోకిలు అది అరుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇది ఇలా అయితే వీడియో తీస్తూ ఉన్నమాట. సో చూసారు కదా ఎలా అరుస్తున్నాయో, చాలా బాగుంది కదా సౌండ్ అయితే. పొద్దున్నే నేనైతే ఇప్పుడు టైం అయితే 5:30 అయితే అయ్యింది. అంటే లేచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఈ అరుపులు అవి బాగా ప్రశాంతంగా అనిపించాయి. అందుకనే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామనేసి ఇది కూడా చిన్న క్లిప్పింగ్ అయితే తీసేసాను. మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే టీ పెట్టుకొని తాగడం అలవాటు కదా, ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను నేనైతే. సో అయితే ఇప్పుడు ఏంటంటే టీ పెట్టేసి ఇంకా అలాగా బయటకు అయితే వెళ్ళాను. ఇంకా ఈరోజు అయితే డైలీ వ్లాగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు అయితే చూసేయండి. ఇక్కడైతే నేను పపాయ చెట్టు అయితే చూపిస్తున్నానండి, బొబ్బాస్ పండు చెట్టు. ఎందుకంటే ఇది ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నానా మీకు అనేదంటే, ఇది ఇప్పటి పోరాటం కాదండి. ఇది ఫస్ట్ స్టేజ్ కరోనా వచ్చింది కదా మనకి, అప్పటిది మాట. అప్పుడు కొంచెం ఫ్రూట్స్ తింటే బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ అది ఉంటుందనేసి మా ఆయన వాటర్ మిలన్ ఇంకా పపాయ నెక్స్ట్ వేరే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి ఆ గింజలు ఉంటాయి కదా అవన్నీ ఈ చూపిస్తున్నాను కదా. ఇక్కడ చెట్టు, వేప చెట్టు, అక్కడ మొత్తం ఇంకా సరౌండింగ్స్ మొత్తం జల్లారన్నమాట. జల్లిన తర్వాత అది ఏమైందంటే అప్పటి నుంచి చూస్తున్నాను, వస్తుంది, వచ్చి మళ్ళీ వెంటనే పోతుంది. అంటే వెంటనే పోతుందంటే ఏ విధంగా పోతుందంటే, ఆవులు వస్తున్నాయండి, చిన్నది రాబోతుడికి మొలకొచ్చిందంటే అది మళ్ళీ చచ్చిపోతుంది. మళ్ళీ ఆవులు వస్తున్నాయండి, మళ్ళీ మొలకొచ్చింది అనుబోతుడికి మళ్ళీ ఆవులు వస్తున్నాయి. మళ్ళీ అలా అయితే ఫస్ట్ స్టేజ్ కరోనా దగ్గర నుంచి వస్తుందండి ఆ మొక్క అయితే. ఇప్పటికైతే పుట్టింది అది. చాలా చోట్ల అయితే వచ్చింది, పోయింది. అలాగే ఇంకా ఇక్కడితో అయితే నా పూజ అయితే అయిపోయిందండి. బయటన ముగ్గు పెట్టేశాను, తడిగుడ్డ అది పెట్టేసి ఇంకా శనివారం కదా పూజ కూడా చేసేసాను. నేను మొబైల్లోనే ఎక్కడో విన్నాను వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం అంటే ఇష్టం అనేసి. సో ఈరోజైతే పెరుగన్నం నైవేద్యం కింద పెట్టానమాట. పైన కిస్మిస్ పెట్టాను బాగా కనిపిస్తుంది అనేసి. ఇప్పుడైతే నేను పూజ చేసేసాను. పూజ చేసేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నేను పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు, మా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో ఏంటంటే ఇంకా అక్కడితో పనులన్నీ అయిపోయినాయి. సో ఇంకా పూజది అయ్యింది. నేనేమో కొంచెం టీ పెట్టుకున్నాను, తాగేశాను. అంటే ఈరోజు ఉపవాసం అన్నమాట. తాగేశాను. తాగిన తర్వాత కరెంట్ పోయిందండి. పప్పు రుబ్బుదాం అనేసి గ్రైండర్లో వేసేసరికి కరెంట్ పోయి సో నేనైతే ఇడ్లీకి పప్పు నానబెట్టడం తర్వాత అది రుబ్బడం నేను చూపించడం మర్చిపోయానండి. అందుకనే ఇప్పుడు మామూలుగా పప్పు కలుపుతున్నప్పుడు నూక కలుపుతాం కదా రుబ్బులోని, అందుకని అలా నాకు గుర్తొచ్చింది, నేను అయ్యో చూపించడం మర్చిపోయానని. అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పటికిప్పుడు. ఇంకేంటంటే ఈరోజు శనివారం కదండి, మా ఇంట్లోని టిఫిన్ మాట నైట్కి ప్రతి శనివారము. సో అందుకనేసి ఇదంటే నేను నానబెట్టేశాను పప్పు, అది చూపిద్దాం తర్వాత అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ రుబ్బులో కలిపేటప్పుడైనా రుబ్బినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే ఇంక కలుపుతున్నప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది, అవును నేను రుబ్బులోని పప్పు తీద్దాం అనుకున్నాను, రుబ్బినప్పుడు తీయలేదు అనేసి. ఇంకా ఇక్కడైతే కలిపేశాను నేను పప్పు కూడానా. ఇంకా కలిపేసిన తర్వాత ఇది ఒక పక్కన పెట్టేయాలి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయినట్టు ఇప్పుడు ఏంటంటే కరెంట్ పోయిందండి. మెయిన్ ఆ ప్రాబ్లంలో నేను అలా ఉండిపోయాను అన్నమాట. పప్పు వేసిన ఒక 5 మినిట్స్కి లేదు పప్పు వేయలేదు అంటే పోనీ ఇన్వర్టర్ కదా, ఇన్వర్టర్ సహాయంతో మామూలుగా మిక్సీ అయినా పట్టుకునేదాన్ని, కాకపోతే మిక్సీ లేదు. సో ఇప్పుడైతే ఇది క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత నాకైతే ఇది ఒక్క పనే ఉండిపోయింది. నా
నాకు ఈ గ్రైండర్ క్లీన్ చేయడం ఒక్క పని మాత్రమే ఉండిపోయింది అన్నమాట. అది ఇప్పటి వరకు ఎందుకు ఉంది అంటే పప్పు వేసిన 5 మినిట్స్కి కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత పోనీ ఇన్వర్టర్ ఉంది కదా, పోనీ మిక్సీలో ఆడుకోవచ్చు అని అనుకోవడానికి ఆల్రెడీ సగం వేసేసాను మొత్తం. 5 మినిట్స్లో కరెంట్ పోయింది. అది అటు సగానిగా ఉందన్నమాట. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఇంక అందులో నుంచి తీసి ఇందులో వేసేసరికి కరెంట్ వస్తుంది కదా, అదేదో వచ్చినప్పుడే రుబ్బుతుందిలే, మళ్ళీ అదొక తలనొప్పి. ఇంకా అందులో మార్చి ఇంకా ఆ తలనొప్పి భరించే శక్తి లేక ఇంకా అలా వదిలేసనమాట. ఇప్పుడు టైం అయితే నాకు 1:20 అయితే అవుతుంది. కరెంట్ వచ్చింది అంటే 12కి వచ్చేసింది. వచ్చిన తర్వాత పప్పు పూర్తిగా నలిగిన తర్వాత ఇప్పుడైతే నేను ఇదిగోండి రుబ్బు అయితే పెట్టేశాను, కలిపేశాను. అందుకనే ఇది తీయడం మర్చిపోయానమాట ఈ హడావిడిలోని. సో ఇంకెక్కడితోటి ఇది క్లీన్ చేస్తే నా పని అయిపోద్ది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, పనులన్నీ పూర్తయిపోయినాయి. అసలు ఇంకా పనులైతే ప్రస్తుతానికైతే ఏమీ లేవన్నమాట, అన్నీ ఫినిష్ చేసేసాను. ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం పని ఉంది. అది ఏంటంటే మేము ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ ట్రిప్కి సంబంధించిన బట్టలు కొంచెం ఐరన్ చేయాలి. టైం చూస్తే దగ్గర పడిపోయింది, ఇంకా టైం పడుతుంది కదా, కొద్దిగా చేసుకుందామని నేనైతే బట్టలన్నీ తీసాను. ఇంతకీ అంటే ఇది లగేజ్ ప్యాకింగ్ కాదు, ఆ వీడియో అనేది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇది లగేజ్ ప్యాకింగ్ కాదు, కాకపోతే ట్రిప్ అనేది ఏ బట్టలు తీసుకొని వెళ్తామా అనేసి. సో ఇక్కడ వరకు బట్టలు ఏంటంటే తీసుకెళ్తే జస్ట్ 1 డే ట్రిప్ మాట, ఫ్యామిలీ ట్రిప్. మా ఫ్యామిలీ, మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మేమేమంటే ఇక్కడ ఈ బట్టలు ఏంటంటే తీసుకెళ్ళాలి అంటే 1 డే ట్రిప్పే కాబట్టి ఒక 2 డ్రెస్సులు అయితే సరిపోతాయి, 2 డ్రెస్సులు అయితే సరిపోతాయి అన్న ఉద్దేశంతో 2 తీసుకొని వెళ్తున్నాము. పిల్లలు, నేను, మా అత్తయ్య, మా ఆయన, ఇలాగా మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. సో ఇంకా ఏమేమి బట్టలు తీసుకొని వెళ్తున్నామా అనేది అన్నీ తీసి పెట్టాను. పెట్టిన తర్వాత కొంచెం నలిగి ఉంటాయి కదా, అవన్నీ ఐరన్ చేసేస్తే ఇంకిక్కడితోటి పని అయిపోతుంది. రేపు అవి అలాగా లగేజ్ ప్యాకింగ్ అవి కొంచెం పెడతాను. సో ఇంకిక్కడితోటి ఈ బట్టలు అయితే నేను తీసినవి ఏంటేంటో మీకు చూపిస్తాను. నేను తీసిన బట్టలు అయితే ఇవి మాట. ఇవి నా శారీస్ అయితే రెండు అంటే ఎప్పుడెప్పుడు అంటే 1 డే స్టే తర్వాత ఇంకోటి జర్నీ మాట. అందుకనేసి ఈ 3 డ్రెస్సులు అంటే ఒక డ్రెస్ అనేది నేను సేఫ్టీకి పట్టుకెళ్తున్నాను. తర్వాత మా పిల్లలు మాట. ఇవి మా పెద్ద బాబువి 2 జతలు, ఇవి మా చిన్న బాబువి 2 జతలు మాట. ప్రస్తుతానికైతే ఇవి తీసాము. ఇంకా ఇవి ఎలా అంటే ఇవి సర్దిన తర్వాత మిగతావి చూడాలి. అంటే బెడ్షీట్స్ అవి ఏమైనా పట్టుకొని వెళ్తామా అవన్నీ చూడాలి. అవి నేను వీడియో అనేది తర్వాత పోస్ట్ చేస్తాను. అదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బట్టలు అయితే తీసేసాను. బట్టలు తీయడం వరకు అయ్యింది. అది కొంచెం ఐరన్ చేసిన తర్వాత రేపటికి ఐరన్ అయిపోతే అప్పుడు లగేజ్ ప్యాకింగ్ అది ఉంది మాట. ఇంకా ఆ వీడియో కూడా నేను పెడతాను. ప్రస్తుతం అయితే ఇది మనం ఐరన్ చేసేయచ్చు. ఇక్కడైతే కొంచెమే పెట్టాను ఐరన్ చేయడం, ఎందుకంటే పెద్దగా నేను వీడియో అయితే తీయలేదు, లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పటికే లెంత్ అయితే చాలా ఎక్కువైపోయిందండి. దీనికి కంటిన్యూషన్ కూడా రేపు వీడియోలో కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే చాలా పెద్దది వచ్చేసింది పార్ట్ అనేది. సో నేను ఐరన్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళాను. దేనికి వెళ్ళాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, రేపటి వీడియోలోనే అది కూడా మిక్స్ చేసేసి పెట్టేస్తాను. అలాగే రేపు లగేజ్ ప్యాకింగ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇంకిక్కడితోటైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.